పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ హన్మకొండ జిల్లాలో సుమారుగా 3,800 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. కానీ రోజువారీ డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేక స్టార్ హోటల్స్ సైతం మూతపడే స్థితికి చేరుకున్నాయి. అటు కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోనూ గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులకు భోజనం అందించడం చాలా కష్టమైపోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం, ఆ యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంలో అయితే సంక్షోభం ఏర్పడిందని చెప్పవచ్చు. పశ్చిమ ఆసియాలో ఏర్పడిన సంక్షోభం అనేది భారతదేశంలో హోటల్ పైన పడింది. ప్రధానంగా స్టార్ హోటల్స్ తో సహా చిన్న చిట్కా హోటల్స్ అన్ని ఈ గ్యాస్ ఎల్పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ లేక ఇబ్బందులు అయితే గురవుతున్న నేపథ్యం కల్పిస్తుంది. అయితే మనం వరంగల్ హన్మకొండలో చూసుకుంటే మొత్తంగా 33 ఏజెన్సీలు ఉన్నాయి. ఇక్కడ 33 ఏజెన్సీలకు గాను 3,800 కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు 3,000 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇటు వాణిజ్యంగా ఏర్పడిన కొరత వల్ల ఈ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే అనేక ఇబ్బందులు కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం కాకపోతే ఇటు ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ హాస్టల్స్ లో కూడా ఇటు గ్యాస్ సిలిండర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. ఈ కాకతీయ యూనివర్సిటీ కూడా కొంత వందల మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు అయితే విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో వారికి అయితే ఇక్కడ ఉన్న హాస్టల్స్ అయితే సదుపాయాలు ఆహార సదుపాయాలు అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరత ఏర్పడిన గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్లు రాక అనేక ఇబ్బందులు ఇక్కడ హాస్టల్స్ వాళ్ళు కూడా హాస్టల్ సంబంధించి అదేవిధంగా మెస్ సంబంధించి వారు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ హాస్టల్స్ లో ఈ మెస్ ఇది కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన మెస్, ఈ యూనివర్సిటీ మెస్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లన్నీ ఇప్పటికీ పూర్తి అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రతిరోజు 4 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ గ్యాస్ల కొరత వల్ల అయితే ఇక్కడ కట్టెల మీద వంటలు చేస్తున్న ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇవన్నీ ఎంటీ గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు 3 నుంచి 4 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ మెస్ లో ఈ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా మెనూలో కూడా మార్పు అయితే జరిగిందనే తెలుస్తుంది. అయితే ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వారిని తెలుసుకుందాం. హాస్టల్కి సంబంధించిన వారు వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమన్నా గ్యాస్ కొరత ఉందా ఈ యూనివర్సిటీ సంబంధించి? చాలా గ్యాస్ కొరత ఉందన్న. మొన్న ఇరాన్ యుద్ధం వలన ఇప్పుడు పిల్లలకు కూడా నేను డైలీ పెట్టే మెనూ కూడా మిస్ అవుతున్నాం. వాళ్ళు కూడా విద్యార్థులు కూడా ఏందన్నా మాకు ఇంకెన్ని రోజులు ఇట్లా డైలీ రైస్ కానీ ఇట్లా ఉప్మా కానీ ఎట్లా పెడతారు అని అంటే మాకు వచ్చిన ప్రకారంగా అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి సార్ మేము సిలిండర్స్ కూడా మేము సప్లై చేయలేకపోతున్నాము కాబట్టి మీరు కూడా పిల్లలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మాకు గ్యాస్ ఏజెన్సీ అతను మా సార్ చెప్పడం జరిగింది. అంటే ప్రతిరోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేది అవసరం ఉంది? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? సార్ మనకి డైలీ వచ్చేసి 4 సిలిండర్స్ వరకు మనకి యూజ్ చేస్తాం పర్ డే ఒక రోజుకి. కాబట్టి ఇప్పుడు సిలిండర్ లేనందువలన మనకు చపాతీ కానీ దోశలు కానీ ఏదైనా కానీ మెనూ మొత్తం చాలా మిస్ అవుతుంది. దానివలన మనము రైస్ లేదా ఉప్మా ఇట్లాంటి వాళ్ళు మెనూలు కూడా పెట్టడం జరుగుతుంది. ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమన్నా చేంజెస్ కనపడ్డాయి? ఏమన్నా మళ్ళీ ఏమైనా కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రోజు ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ యుద్ధం వలన సిలిండర్లు అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి కాబట్టి మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు రాగానే మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తారని మా డైరెక్టర్ సార్ చెప్తా అని చెప్పేసి అన్నారు. ఇది గ్యాస్ సిలిండర్లు లేక అనేక ఇబ్బందులు అయితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు సరిగ్గా లేక ప్రస్తుతం అయితే కట్టెల పొయ్యితో వారైతే వంటలు వండుతున్నారు. ఈ కట్టెల వండి వారికైతే ఆహారం అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ విధంగానే గడిచే అవకాశం ఉంది. గత 4-5 రోజులు ఈ విధంగానే గడిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కట్టెల పొయ్యితో చాలా ఈ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా అయితే వారికి పెట్టాల్సిన అవకాశం ఉంది. కానీ టిఫిన్లు కూడా ఎందుకంటే ఇటు పూరి అదేవిధంగా దోశ లాంటి వస్తువులను కూడా వచ్చే టిఫిన్లను కూడా వారైతే మెనూలో మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్యాస్ కొరత వల్ల వారికి టిఫిన్లను కూడా అందించలేకపోతున్నారు. కేవలం కట్టెల పొయ్యి మీద యూజ్ చేసే కిచిడి లాంటి పదార్థాలు మాత్రమే ఇటు విద్యార్థులకు అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం అనేది ఇటు హోటల్స్ పైన అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల పైన ప్రభుత్వ హాస్టల్స్ల మీద కూడా ప్రైవేట్ హాస్టల్స్ మీద కూడా భారీ కొరత అయితే ఏర్పడిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే వెంటనే కొన్ని చర్యలు తీసుకొని ఇటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏమైనా కొరత ఉంటే ఈ విద్యార్థులకు హాస్టల్కి సంబంధించిన వారికి అందజేస్తే వారు ఫుడ్ అయితే వారికి అయితే అవైలబిలిటీ చేసే అవకాశం ఉన్నట్టు వారు అయితే చెప్తున్నారు. మరి ఇది ప్రభుత్వ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పరిస్థితి. గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఇక్కడ అయితే ఏర్పడినట్టు కనిపిస్తుంది మనకు. అయితే ఈ యుద్ధ ప్రభావం అనేది ఓన్లీ భారతదేశం మొత్తట ఉందనే చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యుద్ధ వాతావరణం వల్ల
ఇక్కడ గ్యాస్ కొరత అయితే ఏర్పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మందికి తెలిసిన హోటల్ ఇది, అయినా కూడా ఇక్కడ కొంచెం పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లింగాల కేదార్కి సంబంధించిన హోటల్ వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది గ్యాస్ సిలిండర్ సంబంధించి కొరత ఏమైనా ఉందా? నా పేరు లింగాల కేఆర్ అండి. గ్యాసులు బంద్ అయినాక నిన్న ఒక్కరోజు నడిపించిన, ఇవాళ ఒక్కరోజే ఉన్నది. యాక్చువల్లీ ఇవాళ బంద్ కావాలి. మాకు గ్యాస్ లేకపోతే ఒక నలుగురికి ఉపాధి పోతుంది. మేము హోటల్ బంద్ చేసుకుంటాం. మాకు లేకుంటే ఏం నడపలేము, మేము వ్యాపారం చేయలేము. నేను తక్కువ రేటుకి పెడుతున్నా, 20 రూపాయలకు భోజనం పెడుతున్నా, 20 రూపాయలు టిఫిన్ పెడుతున్నా. కనుక ఈ గవర్నమెంట్ మాసంతో చిన్న చిన్న హోటళ్ళకు సహకరించి పెద్ద సిలిండర్లు వేయాలని కోరుకుంటున్నా. అందరి జీవనోపాధి పోతుంది. అది గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో. అంటే మీకు ఇంత ముందు రోజుకి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్ని పడుతున్నాయి? రోజు ఒక పెద్ద సిలిండర్ పడుతుందండి. మిగతా అంతా కట్టెల మీద వండుతా. ఇంకా కట్టెలు బట్టి ఉంది, బట్టి మీద వేస్తా. తక్కువ రేట్లో భోజనం పెడతా. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మీరు ఫుడ్ అనే హోటల్ రన్ చేస్తున్నారు? నేను ప్రజెంట్ అయితే ఉన్న గ్యాస్తో నడిపిస్తున్నా. కాకపోతే 1 day 2 days వస్తే నడిపేసి బంద్ చేస్తామండి. రైట్, ఇది మీరు చెప్తున్న హోటల్. అంటే పెద్ద పెద్ద హోటల్స్ కాకుండా చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వారు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నట్టే తెలుస్తుంది. అయితే రోజుకు ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఉపయోగించే వారైతే ఈ సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ గ్యాస్ యుద్ధం వల్ల అయితే గ్యాస్ కొరత ఏర్పడడం జరిగింది. ఈ కొరత వల్ల అయితే ఇటు హోటల్స్ మూసుకునే అవకాశం ఉన్నట్టు వారు కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే ఇవాళైతే హోటల్స్ కూడా మూసుకేసి రోడ్ల మీద పడే అవకాశాలు ఉన్నట్టయితే ఇటు చిరు వ్యాపారులు చెప్తున్న నేపథ్యం వారి బతుకు జీవనమే. దీంతో అసలైంది ఈ హోటల్ రన్ చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అంటే అవసరం ఉంది. కట్టెల పొయ్యిలతో నెట్టుకొస్తున్నాము, కానీ ఇదే కొనసాగితే అయితే ఆ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడితే అనేక ఇబ్బందులు ఏర్పడి మేము మా జీవితాలు రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నట్టయితే హోటల్ వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మౌని, షైనన్నేశ్వర.